రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో భూముల ధరలు ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయి. హెచ్ఎండిఏ నిర్వహించిన తాజా ఈ వేలంలో ఎకరం ధర ఏకంగా 151 కోట్ల 25 లక్షల రూపాయలు పలికి సంచలనం సృష్టించింది. 9.06 ఎకరాలకు జరిగిన ఈ వేలంలో ప్లాట్ 15ను జీహెచ్ఆర్ లక్ష్మీ ఇన్ఫ్రా కంపెనీ, ఫ్లాట్ 16ను గోద్రేజ్ ప్రాపర్టీస్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. కేవలం 2 ప్లాట్ల ద్వారా ప్రభుత్వానికి సుమారు 1353 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కోకాపేట వేలంలో ఎకరా భూమి 99 కోట్ల ప్రారంభ ధరను మించి పరుగులు పెట్టింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వేలం సాయంత్రం 6 గంటల వరకు ఉత్కంఠభరితంగా సాగింది. 4 రోజుల క్రితం జరిగిన వేలం ధరకు ఇది 14 కోట్లు అధికం. ఆగస్టులో రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలకగా మళ్లీ అదే ధోరణి కనిపించింది. ఇదే లేఅవుట్లోని మరో 8 ఎకరాలకు డిసెంబర్ 3న వేలం నిర్వహించనున్నారు. కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్లో భూముల ధరలు ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, అప్పటి కోకాపేట్లో భూముల ధరలకు రెక్కలొచ్చినట్లే కనిపిస్తుంది. ఇప్పుడు 150 కోట్ల పైన ధర పలుకుతుంది అంటే అసలు దానికి సంబంధించి లేఅవుట్ తీసుకునే వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు? భూనా, ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ మహానగరంలో ఏదైతే కోకాపేట అదేవిధంగా రాయదుర్గంలో ఉన్న భూములు అయితే బంగారాన్ని మించి, అంటే ఇటీవల కాలంలో బంగారం ఏ విధంగా అయితే పరుగులు తీస్తుందో అదేవిధంగా ఇక్కడ ఉన్న భూముల ధరలు కూడా అదేవిధంగా పరుగులు తీసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కోకాపేటకు సంబంధించిన ఏదైతే నియోపోలిస్ వద్ద ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్కు సంబంధించి ఇటీవల వేలం నిర్వహిస్తున్నారు. ఆ వేలంలో మాత్రం కోట్ల రూపాయలు పలుకుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తాజాగా నిర్వహించిన వేలం పాటలో ఒక ఎకరం వచ్చేసి 151.25 కోట్ల రూపాయలు పలికింది. అంటే ఇది రికార్డు స్థాయి ధర అని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే 2 ఏళ్ల క్రితం అంటే గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో నిర్వహించిన వేలం పాటలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్కి సంబంధించేసి దాదాపు 100 కోట్లు పలికింది. అది అప్పట్లో రికార్డు ధర అని చెప్పేసి అంతా కూడా భావించారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ఇక్కడ మనం నిలబడ్డ ప్లేస్ ఏదైతే ఉందో మొత్తం కూడా గుట్టలుగా ఉందో ఆ గుట్టలన్నింటిని కూడా మొత్తం కూడా చదును చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నిన్న నిర్వహించిన వేలం పాటలో ప్లాట్ నెంబర్ 15 అదేవిధంగా 16కు సంబంధించేసి వేలంపేట నిర్వహించారు. ప్లాట్ నెంబర్ 15లో ఉన్న దాదాపు 4.3 ఎకరాలలో ఎకరా 151.25 కోట్లు పలికింది. అంటే ఇది రికార్డు స్థాయి ధర అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గతంలో నిర్వహించిన ధరలతో పోల్చుకుంటే ఈసారి ధర దాదాపు 14 కోట్లు, అంటే 4 రోజుల క్రితం నిర్వహించిన వేలంపాటలో ఇక్కడ దాదాపు 137 కోట్లు పలికింది. అలాంటిది ఇప్పుడు ఈ ధర 151.25 కోట్లు పలకడంతో దాదాపు 14 కోట్లు పెరిగింది. అంటే 4 రోజుల్లోనే ధర 14 కోట్లు పెరిగింది. ఎకరం ధర 14 కోట్లు పెరిగింది. దీంతో ఇక్కడ ఏదైతే హెచ్ఎండిఏ వేలం నిర్వహిస్తుందో ఆ ప్లాట్లకు సంబంధించి భారీ ఎత్తున ధర అయితే పలుకుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే నియోపోలిస్ లేఅవుట్లోని హెచ్ఎండి నిర్వహించిన తాజా వేలం సంబంధించి అంటే ప్లాట్ నెంబర్ 15, 16 మొత్తం కలిపి 9.6 ఎకరాలు ఉంది. ఈ 6 ఎకరాలకు అంటే 9.6 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వానికి 1353 కోట్ల రూపాయలు, అంటే 1353 కోట్ల రూపాయలు ఖజానాకి అయితే ఆదాయం వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ 2 ప్లాట్లు సంబంధించేసి అంటే ప్లాట్ నెంబర్ 15కి సంబంధించి 4.3 ఎకరాలు, ఎకరం 151.25 కోట్ల చొప్పున, అదేవిధంగా ప్లాట్ నెంబర్ 16 ఏదైతే ఉందో 5.3 ఎకరాలు, దీనికి సంబంధించి 147.5 కోట్లు. అంటే ప్లాట్ నెంబర్ 15కే ఎక్కువ ధర పలికింది. ప్లాట్ నెంబర్ 16కు వచ్చేసి 147.5 కోట్లు పలికిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ 2 ప్లాట్లకు సంబంధించి 9.06 ఎకరాలకు సంబంధించేసి మొత్తం కూడా 1353 కోట్లు ధర అయితే పలికిందని చెప్పుకోవచ్చు. ప్రారంభ ధర అంటే నిన్న నిర్వహించిన వేలంపాట ఏదైతే ఉందో ఆ వేలంపాటలో ప్రారంభ బిడ్ ధర వచ్చేసి 99 కోట్లుగా హెచ్ఎండి నిర్ణయించింది. అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ వేలం పాటలో మాత్రం ఎవరైతే బిడ్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పోటీ పడి ధర అయితే పెంచిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ప్లాట్ నెంబర్ 15కి సంబంధించి జీహెచ్ఆర్ లక్ష్మీ ఇన్ఫ్రా కంపెనీ ఎకరం 151.25 కోట్లకు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్లాట్ నెంబర్ 16కి సంబంధించి గోద్రేజ్
ప్రాపర్టీ అయితే సొంతం చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇదే లేఅవుట్లో ఈ నెల 24న ప్లాట్ నెంబర్ 17కి సంబంధించి 4.59 ఎకరాలకు సంబంధించి ఎకరం 136.50 కోట్లకు వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్ సంస్థ దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్లాట్ నెంబర్ 18కి సంబంధించి 5.31 ఎకరాలకు సంబంధించి ఎకరా 137.25 కోట్ల చొప్పున ఎంఎన్ఎస్ అర్బన్ వెంచర్స్ సంస్థ స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేవలం 4 రోజుల్లోనే, అంటే మొన్న నిర్వహించిన దాంట్లో 137 కోట్లు బలిగితే ఈరోజు నిన్న నిర్వహించిన దాంట్లో 151 కోట్లు, అంటే కేవలం 4 రోజుల్లోనే 14 కోట్ల ధర, అంటే రికార్డ్ అని చెప్పుకోవచ్చు. గతంలో రాయదుర్గంలో నిర్వహించిన ఏదైతే భూముల వేలానికి సంబంధించి ఏకంగా 177 కోట్లు పలికి ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్ అయితే నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. దీంతో హైదరాబాద్లో భూములు బంగారాన్ని తరపిస్తున్నాయని చెప్పేసి కూడా అంతా భావిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈసారి దాదాపు 15 నుంచి 20 వరకు ప్లాట్లు, అంటే 27 ఎకరాలకు సంబంధించి వేలం వేయాలని చెప్పేసి హెచ్ఎండి అధికారులు భావించారు. దానికి తగ్గట్టుగానే వేలం, అంటే ఒక్కొక్క ప్లాట్కి సంబంధించి వేలం జరుగుతుంది. అన్ని కూడా ఏ ప్లాట్ పట్టుకున్నా సరే 100 కోట్ల పై మాటగానే ధర పలుకుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల నిర్వహించిన అన్ని ప్లాట్లకు సంబంధించి 137 కోట్లు మినిమం ధర నుంచి నిన్న నిర్వహించిన దాంట్లో 151.25 కోట్లు, అంటే దాదాపు రికార్డు స్థాయి. అంటే ఎక్కడైతే కోకాపేటకు సంబంధించిన ల్యాండ్స్ అయితే రికార్డు ధర అయితే పలికిందని చెప్పుకోవచ్చు. మరికొన్ని భూములకు సంబంధించి ఈ నెల డిసెంబర్ 3వ తేదీన మరికొన్ని భూములకు సంబంధించి వేలం వేసేందుకు కూడా అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరొక 8 ఎకరాలకు సంబంధించి వేలం నిర్వహించాల్సి ఉంది. డిసెంబర్ 3వ తేదీన దానికి సంబంధించిన వేలం కూడా వేస్తారు. అది కూడా రికార్డు స్థాయి ధర పలికే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్లో ఏదైతే కోకాపేట, అదేవిధంగా రాయదుర్గం ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా పట్టుకుంటే బంగారం అన్నట్టుగా తలపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇవన్నీ కూడా కొండలు గుట్టలుగా మారిన ఉన్న ప్రాంతాలు, ఇప్పుడు ఆ కొండలు గుట్టలన్నీ కూడా పూర్తిగా మాయమైపోయి పెద్ద పెద్ద భవనాలు, ఏదైతే మనం ప్రస్తుతం ఇక్కడ పక్కన విజువల్స్లో చూసుకోవచ్చు, భారీ బహుళ అంతస్తుల భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెలుస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో గతంలో ఉన్న కొండలు గుట్టలన్నీ కూడా మాయమైపోయి ఇలా బహుళ అంతస్తుల భవనాలు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే హెచ్ఎండిఏ వేలం నిర్వహిస్తుందో ఆ వేలానికి సంబంధించి భూములను కొనుగోలు చేస్తున్న సంస్థలు ఏవైతున్నా ఆ సంస్థలన్నీ కూడా ఇట్లా భారీ బహుళ అంతస్తుల భవనాలను నిర్వహిస్తున్నాయి. ఐటీ కారిడార్కి సంబంధించి, అదేవిధంగా మెడికల్ హబ్, ఇవన్నీ కూడా అంటే ఫార్మాకి సంబంధించి కానీ ఇటు ఏరోస్పేస్ రంగానికి సంబంధించి కూడా ఎక్కువగా ఇక్కడ హైదరాబాదు నగరం ప్రధాన వేదికగా మారుతుంది. అందుకోసం చెప్పేసి ఈ భూములకు ఏదైతే సంస్థలు ఇక్కడ పోటీపడి బిడ్ వేస్తున్నాయో ఆ సంస్థలన్నీ కూడా పోటీపడి భూములను కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఎకరం ధర 100 కోట్ల పై మాట గత 2 ఏళ్ల క్రితం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం 151.25 కోట్లు రికార్డు స్థాయి ధర అయితే పలికిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో మరికొన్ని ప్లాట్లకు సంబంధించేసి ఈ డిసెంబర్ 3వ తేదీన వేలం వేస్తారు. ఆ వేలానికి సంబంధించి, అంటే 8 ఎకరాలకు సంబంధించి వేలం నిర్వహించేందుకు అధికారులు అయితే సిద్ధమయ్యారు. అక్కడ కూడా రికార్డు స్థాయి, అంటే 150 కోట్లు మించి ధర పలుకుతుందని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్లో భూములకు సంబంధించి ధరలు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం హెచ్ఎండిఏకి సంబంధించి భూములు ఏవైతున్నా ఆ భూములకు సంబంధించేసి రికార్డు స్థాయి ధర పలుకుతుంది. ప్రభుత్వ ఆ ఖజానాకు కూడా భారీ ఎత్తున ఆదాయం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల రాయదుర్గంలో నిర్వహించిన వేలంపాటలో ఏకంగా ఎకరం 177 కోట్లు పలికి రికార్డు స్థాయి ధర పలికింది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హైయెస్ట్గా ఈ ధర పలికిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే నియోపోలిస్కి సంబంధించిన హెచ్ఎండిఏ లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్లో కూడా 151.25 కోట్లు భారీ ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ధరలు పలుకుతున్న నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలైతే ఇక్కడ భూములు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. కేవలం పెద్ద పెద్ద సంస్థలు ఏవైతున్నా ఆ సంస్థలు ఇక్కడ భూములను కొనుగోలు చేసి వాటిల్లో భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేసి వాటిలో ఐటీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన భవనాలు నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఈ ప్రాంతం ఏదైతే ఉందో గతంలో కొండలు గుట్టలుగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం పట్టుకుంటే బంగారం అన్నట్టుగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. అందుకే హెచ్ఎండిఏ ఏదైతే వేలం నిర్వహిస్తుందో ఆ వేలానికైతే భారీగా ఆదాయం లభిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇటీవల నిర్వహించిన ఏదైతే భూముల వేలం ఉందో అన్నిట్లో కూడా 100 కోట్ల పైనే భూముల ధర పలుకుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. భూనా అయితే రామ్ నరేష్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హెచ్ఎండిఏకి 4 రోజుల వ్యవధిలోనే 14 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే మామూలు విషయం కాదు. సో దీన్ని బట్టి చూస్తుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇది ఒక పెద్ద బూమ్ లాగానే అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వలేదు అని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా నిలుస్తుందని చెప్పి అనుకోవచ్చా?
ఇక్కడ ఈ అంశానికి సంబంధించి అంటే ఇక్కడ భూముల ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇక్కడ ఏదైతే ఈ కొండలు గుట్టలు ఉన్నాయి ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా ఐటీ కారిడార్కి సంబంధించిన సెక్టార్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏవైతే హెచ్ఎండిఏ లేఅవుట్లు ఉన్నాయో ఎకరానికి సంబంధించి 100 కోట్ల పైనే పలుకుతున్న పరిస్థితి 24వ తేదీన వేసిన వేలంపాటలో దాదాపు 137 కోట్ల పైన పలికింది. అయితే ఇప్పుడు నిన్న వేసిన వేలంపాటలో దాదాపు 151.25 కోట్లు అంటే కేవలం 4 రోజుల్లోనే 14 కోట్ల పైన ధర పలికింది. అంటే 4 రోజుల్లోనే వ్యత్యాసం 14 కోట్లు, ఎకరానికి 14 కోట్ల ధర పలకడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే ప్రధానంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఇటీవల కాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అయితే ఇక్కడ ఏదైతే ఇటు రాయదుర్గం కానీ ఇటు కోకాపేట ఈ ప్రాంతాలకు సంబంధించిన భూములు ఏవైతున్నాయో ఈ భూములు మాత్రం 100 కోట్ల పైన పలుకుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పెట్టుబడులు ఇక్కడ భూములు కొనుగోలు చేసేవంతా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు పారిశ్రామికవేత్తలే కాబట్టి ఈ భూములకు అదేవిధంగా రియల్ ఎస్టేట్కి అయితే సంబంధం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి భూములు అంటే అది అక్కడ 100 గజాల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 2-3 వేల గజాల వరకు ఉంటుంది. అది సామాన్య మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే కొనుగోలు చేస్తారు. కానీ ఇది మాత్రం ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ భూములకు సంబంధించి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బడా పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రీలకు సంబంధించిన సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రాంతానికి సంబంధించి భూములకు 100 కోట్ల పైన పలుకుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ భూములు ఉన్నాయో ఈ భూములకు హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న వేలంలో పెద్ద ఎత్తున ఆదాయం ప్రభుత్వానికి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకో. ఒకవైపు మార్కెట్ పడిపోయి సామాన్య మధ్యతరగతికి సంబంధించి ప్రజలు ఎవరు కొనుగోలు చేయలేని పరిస్థితిలో రియల్ ఎస్టేట్ రంగం కొంత పడిపోయినప్పటికీ కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి అంటే హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న భూములకు సంబంధించి మాత్రం 100 కోట్ల పలుకుతుండటంతో ప్రజలంతా కూడా కొంత ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఐటీ కారిడార్కి హైదరాబాద్ హబ్గా మారుతుంది. ఎందుకంటే బెంగళూరు మహానగరంతో పోల్చుకుంటే కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కారిడార్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ భౌగోళిక పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఐటీ కారిడార్కి సంబంధించిన పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో బెంగళూరుకు సంబంధించి ఎక్కువగా పెట్టుబడులు పెట్టేవారు. కానీ ఇప్పుడు ఐటీ కారిడార్కి సంబంధించి ఎక్కువగా ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ తమ సంస్థలను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. అందుకోసం చెప్పేసి ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఇక్కడ భూములు కొనుగోలు చేసి తమ సంస్థలను ఇక్కడ పెట్టాలని చెప్పి ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం చెప్పి ఇక్కడ భూముల ధరలు 100 కోట్లకు పలుకుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. గతంలో 2 ఏళ్ల క్రితం 100 కోట్లు ఉన్న భూమి ఇప్పుడు 150 కోట్లకు పెరగడం అంటే 2 ఏళ్లలో దాదాపు 51 కోట్లు పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఇది రికార్డు స్థాయి ధర అని చెప్పుకోవచ్చు. రాయదుర్గంలో నిర్వహించిన వేలంపాటలో కూడా ఎకరం కూడా దాదాపు 177 కోట్లు పలికిందంటే అది తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డుగా పేరు తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్లో ఈ ప్రాంతానికి సంబంధించి అంటే ఇటు కోకాపేట కానీ అటు రాయదుర్గం ప్రాంతానికి సంబంధించిన భూములు మాత్రం భారీ ఎత్తున ధరలు పలుకుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. భూమి అయితే రామరేష్ ప్రధానంగా చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఒక స్టెప్ ముందుకు వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కి సంబంధించి భూముల ధరలు ఆకాశాన్ని అంటున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది దీనివల్ల ఫ్యూచర్ సిటీకి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటుందంటారా? ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి అదేవిధంగా ఫ్యూచర్ సిటీ అంటే ఏదైతే 4th సిటీ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారో ఆ భూములకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఆ మాస్టర్ ప్లాన్ లో భాగంగానే ఫ్యూచర్ సిటీకి కొంత హైప్ అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా అక్కడ ఏదైతే వసతులు కల్పించడం కానీ అదేవిధంగా మెట్రో లైన్ కూడా ఫ్యూచర్ సిటీకి ముందుగానే వేస్తామని చెప్పేసి చెప్పడం కానీ దీంతో ఆ ప్రాంతానికి సంబంధించి రియల్ ఎస్టేట్ అయితే కొంత భూమి పెరిగిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు చాలా ప్రాంతాలకు సంబంధించిన ఇండస్ట్రీలు కానీ అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీస్ కానీ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా ఏరోస్పేస్కి సంబంధించి హబ్ ఏదైతే ఉందో ఈ హబ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ సిటీలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్న పరిస్థితి. సామాన్యులు కూడా ఆ ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల కొనుగోలు చేస్తే తమకు భవిష్యత్తు మంచి జరుగుతుంది, తమ భూములకు వాల్యూ వస్తుందంటూ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో అందరూ కూడా
ఫ్యూచర్ సిటీ వైపు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. అక్కడ ముందుగానే మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పేసి వాటితో పాటు ఇటు మెట్రో రైలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా అక్కడ దానికి సంబంధించిన మౌలిక వసతులు, అదేవిధంగా సాగునీటి రంగాలకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అక్కడ కూడా ఫ్యూచర్ సిటీలో కూడా భారీ ఎత్తున భూముల ధరలు పలికే అవకాశాలు అయితే ఉన్నాయి. మరొకసారి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి అంటే ప్రధానంగా ఫ్యూచర్ సిటీలో కూడా భూముల ధరలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అక్కడ భూముల ధరలు కూడా అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమున్నాయి, అదేవిధంగా తాము ప్రభుత్వం నుంచి ఏమేమి అవకాశాలు కల్పిస్తామో అక్కడ ఏ ఏ రంగాలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి అని చెప్పేసి ముందుగానే చెప్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా అటువైపు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. భూన అయితే రామనరేష్, ప్రధానంగా బెంగళూరులో ఏ విధంగా అయితే భూముల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి, అక్కడ కూడా ఐటీ హబ్, అది కూడా సిటీ మెయిన్ సిటీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ కూడా అంతే వేగంగా విస్తరిస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. సో అక్కడికి వెళ్ళే కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తున్న నేపథ్యం కూడా మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. సో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగానే ఇక్కడ భూముల ధరలు ఆకాశానంటతో సో బ్యాలెన్స్ చేసే విధంగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఒక ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి అలాగే రియల్ ఎస్టేట్స్కి సంబంధించి ఒక దిక్చూసిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. భూన ప్రధానంగా చూసుకుంటే బెంగళూరు సిటీ అనేది ఒకప్పుడు ఐటీ హబ్గా ఉంది. అయితే అక్కడ కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అంటే సమ్మర్లో వాటర్ ప్రాబ్లం కానీ, ఆ తర్వాత వర్షాలు వచ్చినప్పుడు వరదలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి అంటే హైదరాబాద్లో ఏదైతే వాతావరణ పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ వసతుల కల్పన కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఏవైతున్నాయో అవన్నీ కూడా చాలా మందికి అనుకూలంగా అంటే ఇండస్ట్రీస్ పెట్టేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ వాతావరణం కానీ, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు కానీ ఇవన్నీ కూడా ఐటీ కారిడార్ హైదరాబాద్ వైపు వచ్చేందుకైతే మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో భాగంగా గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ ఐటీ సెక్టార్ అయితే విస్తరించుకుంటూ పోతుంది. గతంలో హైదరాబాద్ ఐటీ సెక్టార్కు పోటీ పడలేని పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఒక్కొక్క ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఐటీ కారిడార్కి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఐటీ సెక్టర్ సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించడం కానీ, ఇటు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా దీనిపై ఐటీ కారిడార్కి కొన్ని ఫెసిలిటీస్ కల్పించడం కానీ, ఇక్కడ భూములకు సంబంధించి ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకి వసతులు కల్పించడం ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కారిడార్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తమ సంస్థలు నెలకొల్పాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ భూముల ధరలకైతే రెక్కలు వస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకరా 100 కోట్ల పైనే పలుకుతున్న పరిస్థితి ఉంది. 2 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో 100 కోట్ల పలికిన భూములు ఇప్పుడు అంటే కేవలం 24 నెలల్లోనే ఇక్కడ భూముల ధరలకు వచ్చేసి 151.25 కోట్లు అంటే 51 కోట్ల పైన ధర పలికిందని అంటే రెట్టింపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అన్ని సంస్థలు కూడా హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అన్ని వసతులు కల్పిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పేసి అంతా భావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా పారిశ్రామికవేత్తలంతా కూడా హైదరాబాద్ మహానగరాన్ని ఎంచుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతో హైదరాబాద్ మహానగరం రోజు రోజుకి విస్తరించుకుంటూ పోతుంది. అదేవిధంగా ఐటీ సెక్టార్ కూడా భారీ ఎత్తున పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు కూడా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది. అందులో భాగంగా ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువగా వస్తే వాళ్ళ ఐటీ కారిడార్ కానీ అది ఇండస్ట్రీస్ కానీ ఎక్కువగా వస్తే యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఏదైతే హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న వేలం పాట ఏదైతే ఉందో ఆ వేలంపేటలో ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద సంస్థలు కానీ ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. భూమి రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.